UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి అక్టోబర్ సంబంధించి? మాసానికి అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రెట్రోగ్రేడ్ అవుతున్నారు. రెట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. ఇక మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అక్టోబర్ మాసానికి సంబంధించి చెప్పండి. మేషరాశి అంటే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఎందుకంటే జూపిటర్ 12th లో 2nd లో పడినాను, రిట్రోగ్రేడ్ అవుతున్నారు కనుక తప్పక వీళ్ళకి దేంట్లో బాగుంటుంది, కెరియర్ విషయంలో, అలాగే డబ్బు సంపాదనలో. అంటే ఏంటంటే వాళ్ళకి సేవింగ్స్ అనేది ఎక్కువ అవుతాయి అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి ఏమో మనకి 3వ ఇంట్లో ప్రస్తుతం ఉన్నారు, తర్వాత ఆయన స్తంభిస్తారనమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగుండదు. దేంట్లో బాగుండదు, ఎస్పెషలీ కెరియర్ విషయంలో. అంటే స్తంభన వస్తుందంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎక్కడికక్కడ ఆగిపోతుంది, ఏ పని చేసినా తొందరగా అవ్వదు అనే ఒక ఇదనమాట. ఎస్పెషలీ మార్స్ ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. నేను ముందు చెప్పినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ తప్పక ఇస్తారు, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువ మంది, అంటే అందరూ నా ప్రకారం ఎక్కువ వాళ్ళ కెరియర్ మీదే ధ్యాస పెట్టి ఎక్కువ కెరియర్లో అంటే వాళ్ళతోనే కొలీగ్స్తో ఎక్కువ పనిచేయడం అనేది జరుగుతోంది కనుక తప్పక ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో ఇది ఈ ట్రాన్సిట్ వెరీ వెరీ అంటే బ్యాడ్ అని చెప్పకూడదు, కొంతవరకు చాలా ఇబ్బంది పెట్టే ఒక ట్రాన్సిట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు వీనస్ 7th హౌస్లో, ఓన్ హౌస్లో ఉన్నారు. ఇదే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే అక్టోబర్ సెకండ్ హాఫ్కి ఆయనేమో 8వ ఇంటికి వెళ్తున్నారు అనమాట. 8వ ఇంటికి వెళ్తే తప్పక వీళ్ళకి ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే మన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులతో, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో, ఎస్పెషలీ ఎడబాటు, లేడీస్తో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో ఇవి రెండు అంత మంచి స్థితిగతులు కాదు కనుక. అలాగే మనం చూసామంటే కెరీర్ విషయం, నేను ఇందాక చెప్పినట్టు కెరీర్ విషయం మాత్రం స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది.
ఎందుకు బావుంటుందంటే సేవింగ్స్ ఎక్కువవుతాయి. అంటే తప్పక వీళ్ళ బాధ్యత అనేది ఎక్కువవుతుంది. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలో ఎక్కువ బాధ్యతలు నిర్వహించి, అలాగే ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసి, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అలాగే డబ్బొచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. సో, స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ చాలా బావుంది. ఎంజాయ్ చేస్తారు. హ్యాపీగా ఉంటారనే చెప్పుకోవాలి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బావుంటుందనే చెప్పుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. అంటే మనం 17థ్ వరకు వేసుకుందాము. ఎందుకంటే సెవెంత్ హౌస్‌కి మనకి ఏమో సన్ వస్తున్నాడనమాట. సో, తప్పక పిల్లల విషయంలో కూడా వీళ్ళకి చాలా హ్యాపీ న్యూస్ అనేది వింటారు. అలాగే సెటిల్ అవ్వాలి, పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వాలి, పెళ్ళిళ్ళ కోసం చూస్తున్నాను అనుకున్న వాళ్ళందరికీ పిల్లల పెళ్ళిళ్ళు చెప్పేది తప్పక బావుంటుంది. ఈ నెల మంచి వార్త వింటారనే చెప్పుకోవాలనమాట. అలాగే మనం చూసామంటే వీళ్ళు తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేయాలి. ఎందుకంటే వాళ్ళది ఫస్ట్ చూసుకోవాలి కనుక ఇండివిడ్యువల్‌గాను. సో, రెమెడియల్ మెషర్ ఏమేమి చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఫస్టు. అలాగే మంగళకి జపం చేసుకోవాలి. మంగళ జపం గాని, లేకపోతే దుర్గాదేవికి ఎస్పెషల్లీ ఎవ్రీ ట్యూస్‌డే పూజ చేయడం. ఎర్ర ఎలాగో పువ్వులతోటి మన దసరా వస్తుంది దసరా కాబట్టి. వస్తోంది. అలాగే ఎర్ర పువ్వులతో చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ప్రసాదం పెట్టి నలుగురికి పెట్టడం అనేది మనకి ఎప్పుడు తెలుసు బెల్లంతో చేసి పెడతాం. ఎందుకంటే అటు సన్‌కి మనకి పనికొస్తుంది. అలాగే ఏంటంటే దుర్గాదేవి పూజ చేసినట్టు, శక్తికి పూజ చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ మనం చెప్పుకునేది ఏంటంటే కామన్‌గా చెప్పుకుంటున్నాం. తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా ఒక స్టూడెంట్స్‌కి ఎలా ఉంటుంది మ్యామ్? స్టూడెంట్స్‌కి బావుంటుంది. అదే చెప్పా. వాళ్ళ పిల్లలకి చాలా బావుంటుందని చెప్పా కదా! వాళ్ళు స్టూడెంట్సే కదా మరి. సో, తప్పక స్టూడెంట్స్‌కైతే బావుంటుంది. అలాగే గవర్నమెంట్ కోసం అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అన్న వాళ్ళందరికీ తప్పక సక్సెస్ అనేది ఉంటుందనమాట. ఎందుకంటే 7థ్‌కి మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ 17థ్‌కి మనకి మూవ్ అవుతున్నారు సన్. ఆ టైం చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ 5థ్ లార్డ్ 7థ్‌కి వస్తున్నారంటే అటు పిల్లల విషయంలో బావుంటుంది. అలాగే ఏంటంటే మనకి లక్ ఫేవర్ అవుతుందనమాట కొంతవరకు. అండ్ జూపిటర్ కూడా రిట్రోగ్రేడ్ అదే టైంకి ఫస్ట్ వీక్‌లో అవుతున్నారు కనుక, వీళ్ళకి టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ సేవింగ్స్ అనేది అందుకనే అలా చెప్పా. సేవింగ్స్ అనేది ఉంటుంది, బావుంటుంది. అలాగే మ్యారేజ్ విషయం కొత్తగా పెళ్లి అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ మంచి సూచనలనమాట. సో, ఏదైనా కలర్స్ దిక్కులు అలా ఏదైనా చెప్పగలరా? తప్పక కలర్స్ అంటే వీళ్ళు ఎక్కువ ఆరెంజ్ అండ్ వైట్, వైట్ కన్నా సిల్వర్ కూడా వాడొచ్చు. చాలా బావుంటుంది వీళ్ళకి. ఎందుకంటే 7థ్ అంటే మనకి పార్ట్నర్ కావాలి. అంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్ కూడా బాగా ముందుకు సాగాలి అన్నప్పుడు ఎక్కువ ఆరెంజ్ షేడ్స్, అలాగే రెడ్ షేడ్స్ వాడడం అనేది మంచిది. సో, చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదండి మేషరాశి వారికి బానే ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి మీరు జాతకాల్ని పరిశీలించుకోండి. ప్రతి మాసం చెప్తూనే ఉంటాం. ఎందుకంటే జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే ఫలితాలు బావుంటాయి. మీకు 100% రిజల్ట్ ఉంటుంది. డాక్టర్ ఆర్‌బి సుధ గారి దగ్గర మీరు పరిహారాలు గురించి కనుక్కోవాలి అనుకున్నా, మీ జాతకాలను పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.